విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. సత్యము ఇంచుమించుగా రేఖామాత్రంగా ఉపనిషత్ అంటే శృతులలో ఉన్నటువంటి విషయాన్ని గురించి కొన్ని విషయాలు రెండు ప్రసంగాల్లో అనుకున్నాను. అయితే అవి సముద్రంలో నీటి బొట్టు లాంటిదే. ఇంతవరకు చెప్పుకున్నటువంటి విషయం చాలా సంగ్రహంగా, చాలా సంక్షిప్తంగా, రేఖామాత్రంగా మాత్రమే చెప్పుకోవటానికి అవకాశం. ఇంకా ఉపనిషదాదుల్లో దానికి సంబంధించినటువంటి మహావిషయాలు అనేకం ఉన్నాయి. స్థూలంగా శబ్దబ్రహ్మాత్మకము, పరబ్రహ్మాత్మకము అయినటువంటి సత్యము రెండుగా గోచరిస్తున్న ఒకటియే అనేటువంటి విషయాన్ని నా శక్తి మేరకు నిన్న మొన్న చెప్పడం సంభవించింది. అయితే ఎప్పుడూ కూడా సమన్వయం లేకపోతే సూత్రానికి అవగతి ఉండదు. అందుకోసమని సమన్వయం అంటే ఏమిటంటే, మామూలుగా వ్యాస మహర్షి వారి మాట ఉంది కదా, ఇతిహాస పురాణాభ్యాం వేదం సంవబ్రహ్మయేత్ విభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి అని అంటే చెప్పారు. మహిత సముజ్వలాకృతులు, మానధనులు, జనమాన్యులు అంగనాసహితముగాగ ఏమిగతి సమ్యగుపాయ నిరూఢ వృత్తిమై అహితులకు అప్రభేద్యముగా ఆ 13 మత్పితామహులు చెరించిరి అంతయు సమగ్రంగా నాకెరుగంగా చెప్పుమా అని జనమేజయ మహారాజు ఆ పరీక్షగా మన సూతుడిని అడిగాడు. జనమేజయ మహారాజు ఆ మహర్షిని అడిగాడు అనమాట, వైశంపాయన మహర్షిని అడిగాడు. ఈ పద్యం చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. మహిత సముజ్వల ఆకృతులు. ధర్మరాజు ఎంతగా వేషం మార్చుకున్నా కానీ ఆయన్ని చూసేటప్పటికీ అందరికీ పూజ్యభావం కలుగుతుంది, కానీ ఆయన్ని పనిలో పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన ఎవరికి రాదు. కథ చూస్తే అట్లాగే ఉంది. విరాట్ రాజు దగ్గరికి వచ్చేటప్పటికి, ఏమయ్యా ఏమిటి నీ పని అంటే, మీ ఆస్థానంలో ఏదన్నా మంచి కబుర్లు చెబుతూ ఉంటానంటే, అదేమిటి నువ్వు మహాచక్రవర్తిలాగా ఉన్నావు, నాకంటే మా అందరికంటే గొప్పగా ఉన్నావు, సింహాసనం ఇస్తాను కూర్చో అన్నాడు విరాట్. మహిత సముజ్వల ఆకృతులు, మానధనులు, అభిమానం. పని ఎవరి దగ్గర పని చేయాల్సినప్పుడు వాడు తిడతాడు, నిందిస్తాడు, అనేకమైనటువంటి మాటలు అంటాడు. వెంటనే వాళ్ళ రక్తనిష్టమైన గుణం ఏమిటి? పొగరుతో అవతల వాడిని దెబ్బ కొట్టడం. మరి అటువంటి మా అభిమానానికి దెబ్బ రానివ్వరు. మానధనులు, జనమాన్యులు అందరూ కూడా వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. పైగా 5 మగవాళ్ళు ఒక ఆడది అని అంటే పాండవులు అని అందరి లోకంలో ప్రసిద్ధమే. అంగనా సహితముగా భార్యతో ఉన్నారు వాళ్ళు. అంగన, మహాకవులు శబ్దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. అంగన అంటే అంగాత్ కళ్యాణే అని చాలా గొప్ప శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి శరీర సౌందర్యం కలిగిన వాళ్ళనే అంగన అన్నారు. ఆమెతో కూడినటువంటి వాళ్ళు 5 సంఖ్య. ఎట్లాగండి వీళ్ళని దాచుకోవటం, లోకానికి తెలియకుండా ఉండటం ఎట్లాగా? మా జనమాన్యులు అంగనా సహితముగా, పైగా
ఎక్కడ సందు దొరుకుతుందో, ఎక్కడ వాళ్ళని ఆ అజ్ఞాతవాసం నుంచి బయటపడేయాలో అని తీవ్రాతి తీవ్ర ప్రయత్నాలు, అంగబలము అర్ధబలము కలిగినటువంటి దుర్యోధనుడు ఉన్నాడు అక్కడ. వాడి పని అదే, ఇక రాజ్యం లేదు, పాడు లేదు. ఆ పాండవుల యొక్క అజ్ఞాతవాసాన్ని భంగం చెయ్యటమే వాడి ధ్యేయం. చేస్తే మళ్ళీ అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు చేస్తూ ఉండాలి. ఇట్టగా అవి ఒక అనుస్యూతంగా వెళ్ళిపోయేటువంటి విషయంగా చెయ్యాలి అనే పట్టుదల పట్టినటువంటి మహాశక్తి ఆ విషయంలో. అంటే అజ్ఞాతవాస భంగమునకు సర్వసామర్థ్యాలు కలిగినటువంటి వాడు అక్కడ ఉన్నాడు. అహితులు అప్రభేద్యముగా ఆ 13వ మత్పితామహులు అయిపోయింది. అజ్ఞాతవాసం చేశారని రేఖామాత్రంగా చెప్పేశాడు. ఎట్లా చేశారండి బాబు? సాధ్యమా ఇది? లోకంలో ఏ చిన్న విషయమైనా సరే పట్టించేస్తుంది వాడు. అటువంటిది ఎట్లా చేశారు అని కుతూహలంతో అడిగాడు వైశంపాయన మహర్షిని జనమేజయుడు. అప్పుడు ఆయన విరాట పర్వం అంతా చెప్పాడు. ఈ సూత్రానికి వ్యాఖ్యానమే మొత్తం విరాట పర్వం. ఈ ఒక పద్యానికి వ్యాఖ్యానంగా తిక్కన గారు తెలుగులో 2000 పద్యాలు రాశారు. దీనికి సమాధానమే. ఇప్పుడు మనం వస్తాం. వీళ్ళు విరాట్ రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఒక్కొక్కడు మామూలుగా ఇప్పుడు పరిచయం చేయటం అనేది ఉంది కదా. పాతకాలంలో తమను తామే పరిచయం చేసుకోవాలి. అయ్యా నీ పేరేమిటి అని అడిగారు. అప్పుడే పడింది రాయి, పెద్ద బ్రహ్మాండమైనటువంటి నెత్తి మీద రాయి పడిపోయేది. నీ పేరేమిటి అని ఏం చెప్పాలి? ధర్మరాజుకి అసలు పేరు యుధిష్ఠిరుడు, సంపాదించుకున్న పేరు ధర్మరాజు. సాధారణంగా మనం అందరం కూడా తల్లిదండ్రులు పెట్టిన పేరే వ్యవహరిస్తూ ఉంటాం. కొంతమందికి తల్లిదండ్రుల పేర్లు ఏదో చప్పగా బాగున్నట్టుగా లేవు. అందుకని వాడు ఏం చేస్తారంటే వాటిని మార్చుకుంటూ ఉంటారు. నేను ఒక కథ రాయబోతున్నాను. ఒక తల్లిదండ్రులు కొడుక్కి త్రిలోక శంకరుడు అని పేరు పెట్టారు. మంచి చాలా త్రిలోక శంకరుడు అని చాలా గొప్పగా. వాడికి ఇదేదో బాగలేదు, పురాణపు కథ ఇది పాతది అని త్రిశంకు అని పెట్టుకుందాం అనుకున్నాడు వాడు. ఆ మాటలో నుంచే. కాబట్టి ఈ పేరు చెప్పాలి, యుధిష్ఠిరుడు అనే పేరు చెప్పాలి. లేకపోతే బాగా ప్రసిద్ధికి వచ్చినటువంటి ధర్మరాజు అని చెప్పాలి. చెప్తే అబద్ధం ఆడినట్టుంది. చెప్తే అజ్ఞాతవాసం ఆదిలోనే హంసపాదని అయిపోయింది, భగ్నం అయిపోతుంది. ఏం చేయాలి? అప్పుడు ఆయన చాలా అద్భుతంగా ఒక మాట చెప్పాడు. సంస్కృతంలో ఉంది, తెలుగులో తీసుకుని ఉదాహరణ చెప్తాను. సంస్కృతంలో కూడా ఉన్నాయి. సంస్కృతంలో నేను కంకభట్టుని అని చెప్పాడు. ఇది అబద్ధం కదండి. కంకభట్టుని ఎవరి పేరు పెట్టారు? అతనికి పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు. అంటే పుట్టినప్పుడు పర్వతం మీద ఉండేటువంటి మహర్షులు, శతశృంగ పర్వతం మీద ఉండేటువంటి మహర్షులందరూ ఈయనకి యుధిష్ఠిరుడు అనే పేరు ప్రకటించారు. తండ్రి పెట్టలేదు, తండ్రి ఎప్పటికి చనిపోయినాడు. కాబట్టి చనిపోలగా ఆయన పెట్టలేదు, పేరు పెట్టింది కాదు. కాబట్టి కంకభట్టు అనే పేరు అబద్ధం కదా. నేను ప్రస్తావన వచ్చింది కనుక ఇంకొక చిన్న విషయం చెప్తాను, 2 విషయాలు చెప్తాను. ధర్మరాజు 3 సార్లు అబద్ధం ఆడినట్టుగా కనిపిస్తోంది. 3 సార్లు. కానీ మహాప్రస్థానిక పర్వంలో, స్వర్గారోహణ పర్వంలో వెళ్ళేటప్పుడు ఆయన పడిపోలేదు తక్కిన వాళ్ళలాగా. అంటే యోగభ్రష్టుడు కాలేదు. ఆయన హాయిగా వెళ్ళి స్వర్గలోకానికి వెళ్ళిపోయినాడు. అంటే దేవతల నిర్ణయం ఏమిటనమాట? ధర్మరాజు అబద్ధం ఆడలేదు.
అదేమిటి స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడంటే ఒకసారి అజ్ఞాతవాసం సందర్భంలోనే ఆయుధాలన్నీ కట్టగట్టి శవంగా పెట్టి శవ ఆకారం తయారు చేసి దాని మీద ఒక చచ్చిపోయిన జంతువు చర్మం ఉంటే దాన్ని కప్పి శమీ వృక్షం మీద పెట్టాడు. పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేట్టుగా ఆయన చాలా ఘోరాది. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు కొంతమంది డబ్బు సంపాదించడానికి మా అమ్మ చచ్చిపోయిందండి, మా నాయన చచ్చిపోయినాడండి, ఏదైనా ఇవ్వండి అని అడుగుతూ ఉంటారే. వీళ్ళకి మార్గదర్శకుడు ధర్మరాజు గారే అనిపిస్తుంది. ఎందుకనంటే ఇది శతవృద్ధ మా జనని, ఇప్పుడు కాలము తీరే, మా వంశాచారం ప్రకారంగా దీన్ని చెట్టు మీద పెడుతున్నాము అన్నాడు. ఎంత ఘోరమండి! కుంతీదేవి బతుకుంది. ఇది శతవృద్ధ మా జనని, ఇప్పుడు కాలము తీరే, ఈ మా వంశాచారం ప్రకారంగా ఈ శవాన్ని, కురువంశంలో ఎవరైనా చెట్టు మీద శవాన్ని పెట్టినటువంటి ఘట్టం ఉందేంటి? ఎంత అబద్ధం, పచ్చి అబద్ధం కదండి ఇది. కాదు కాదు అనేటువంటిది మనం అల్లా చూస్తే అబద్ధం, కానీ వివేకంతో చూస్తే చాలా గొప్ప సత్యం, పరమ సత్యం. ఏమంటున్నాడు ఆయన? ఆయుధాల కట్టని చూపిస్తున్నాడు. ఇది శతవృద్ధ మా జనని అని. మా అమ్మగారు కుంతీదేవి అని కాదు, క్షత్రియుడికి ఆయుధ విద్య అనేది తల్లి. మాకు అనాదిగా తరాలుగా వస్తున్నటువంటిది. ఇప్పుడు కాలము తీరే, ప్రయోగించడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో ఆయుధాలు మొదలైనటువంటి తల్లిని భద్రపరచుకోవాలి. అట్లా భద్రపరచుకోవడానికి చెట్టు మీద పెడుతున్నాం అన్నాడు. అబద్ధమా సత్యమా? అది తర్వాత రెండవది ఇది, నా పేరు కంకభట్టు అన్నాడు. ఈ కంకభట్టు అనేటువంటి దానికి అబద్ధమే కదా, తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు కదా. అంటే అక్కడ తిక్కన గారు ఒక చక్కటి అందమైన పద్యం రాశాడు. ద్విజుడ, కురు విషయ జాతుడ, సుజన ప్రియుడైన ధర్మసుతు సఖుడ, పరివ్రజనాశ్రమ కలితుడ, మనుజవల్లభ యోగ్య బహు వినోదకరుండన్ అని తను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు విరాట్ రాజుకి. ఇందులో ద్విజుడు, కురు విషయ జాతుడు, సుజన ప్రియుడైన ధర్మసుతు సఖుడు, పరివ్రజనాశ్రమ కలితుడు 4 మాటలు చెప్పాడు. వీటిలో అమృత ఛాయ కనిపిస్తోంది. అంటే అబద్ధము అనేటువంటి మాట పైకి తెలుస్తుంది, కానీ కావు, ఇవి కూడా అబద్ధంగా. ద్విజుడు అంటే సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, జన్మనా బ్రాహ్మణో జ్ఞేయ, సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, విద్యయా యాతి విప్రత్వం, త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే అని బ్రాహ్మణుడు, ద్విజుడు, విప్రుడు, శ్రోత్రియుడు అనే దానికి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. ద్విజుడు అని అంటే షోడశ సంస్కారాలు ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి శరీరాన్ని శ్మశానంలో పెట్టేదాకా, పుట్టక ముందు నుంచి సీమంతము, పుంసవనము మొదలైనటువంటి దగ్గర నుంచి ప్రారంభమవుతున్నాయి సంస్కారాలు. అటువంటి సంస్కారం పొందినటువంటి వాడు ద్విజుడు. ద్విజ 2 జన్మలు కలిగిన వాడు అని. 2 జన్మలు ఏమిటి? ఉపనయనానికి పూర్వము జన్మ ఒకటి, ఉపనయనం చేత వచ్చినటువంటి జన్మ ఒకటి. కాబట్టి అబద్ధం కాదు ద్విజుడ. కురు విషయ జాతుడ, కురు దేశంలో పుట్టాడు, అదేం తప్పు కాదుగా, కురువంశంలో పుట్టాడు, కురు విషయ జాతుడ. ఇంకా దెక్కి పట్టుకునేటువంటి మాట ఏమిటంటే సుజన ప్రియుడైన ధర్మసుతు సఖుడా అన్నాడు. ధర్మసుతుడే ధర్మసుతుడి సఖుణ్ణి అని అన్నాడు. సఖి శబ్దానికి శబ్దతత్వవేత్తలు ఏం అర్థం చెప్తారంటే సమప్రాణ సఖామత. ఇప్పుడు ఈ ఒక్కొక్క శబ్దానికి
బంధువు. బంధువు అని అంటే అత్యాగ సహనో బంధువు. ఎవరిని విడిచిపెట్టి ఉండటానికి మన మనస్సు బాధపడుతుందో వాణ్ణి బంధువు అంటారు. సదైవ అనుమత సుహృతు. మనం ఏ పని చేసినా బాగుందిరా బాగుందిరా అని ప్రోత్సహించేటువంటి వాడిని సుహృత్ అంటారట. విద్యయా యాతి విప్రత్వం. సదైవ అనుమత సుహృతు. ఏకక్రియం భవేన్ మిత్రం. ఒక పని ఇద్దరూ కలిసి ఏకాత్మకంగా చేసుకుని ప్రయోజనాన్ని ఇద్దరూ సమానంగా పొందితే వాడిని మిత్రుడు అంటారట. సమప్రాణ సఖా మత. సఖి అంటే నా ప్రాణము వాడి ప్రాణము భిన్నము కాదు, ఒకటే అన్నటువంటి స్థితిలో ఉన్నవాడిని సఖుడు అంటారు. ఈ శబ్దాలన్నీ కూడా శబ్దశాస్త్రం అనేటువంటిది చాలా మనకి ఎంత ఉపకరిస్తుందంటే, ఇగో ఈ ఆపద్ధర్మాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది. అక్కడ కవి కావాలని సఖి శబ్దాన్ని వాడాడు. ధర్మసుతు సఖుడ అంటే ధర్మసుతు ప్రాణము నా ప్రాణము ఒకటే, అబద్ధంగా అయిపోయింది. ఇంకా పరివ్రజనాశ్రమకరితుడు అనేటువంటి మాట ఉంది. పరివ్రజనాశ్రమం అంటే ఏమిటి? సన్యాసాశ్రమం. పరివ్రజనం అంటే అంత తోట తిరుగుతూ ఉండటం, పరివ్రాట్ అంటూ ఉంటారు. ఇల్లు వాకిలి లేకుండా అంతటా తిరుగుతూ ఉండేటువంటి వాడిని పరివ్రాజకుడు అంటారు. ఇప్పుడు ఆయన ఆపస్తులోనే ఉన్నాడు, అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తున్నాడు కదా. పరితః వ్రజతి, కాబట్టి అది కూడా అర్థం కాదు. కాబట్టి రెండో అబద్ధం కూడా పోయింది. ఇంకా మూడవ అబద్ధం ఒకటి ఉంది, అది మాత్రం భయంకరమైనటువంటి అబద్ధము. అది కూడా నిజానికి చెప్పడానికి ఇష్టం లేకుండా పోతే కృష్ణుడు తర్జించి చెప్పు అని భగవంతుడు చెప్పించాడు. ఏమిటంటే అది అశ్వత్థామ హతః అని. ద్రోణాచార్యుడిని పడగొట్టడానికి అశ్వత్థామ చచ్చిపోయినాడు అని చెప్పాడు. కానీ అప్పటికి కూడా పాపం చెప్పడానికి ఇష్టం లేక మనస్సులో దాన్ని తట్టుకోలేక ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అని అందరికీ వినపడకుండా అన్నాడు. అశ్వత్థామ అనే పేరు ద్రోణాచార్యుడి కొడుకుంది. అక్కడ అశ్వత్థామ అనే పేరు కలిగిన ఒక ఏనుగు ఉంది. ఆ ఏనుగు చచ్చిపోయింది. భీముడు అప్పుడు అంతకుముందే చంపాడు. కాబట్టి అది కూడా అబద్ధం కాదు. కానీ చర్మగా మాట్లాడి ప్రాణహింస చేశాడు కనుక అది అబద్ధంగా చెప్తే స్వర్గారోహణ పర్వంలో మొట్టమొదటి నరకం చూపించారు దానికి ఒక్కదానికే. ఇవన్నీ కూడా అబద్ధాలు కావు అని దైవ నిర్ణయం అన్నమాట. కాబట్టి సత్యపాలన అనేటువంటిది ఎంత క్లిష్టమైనటువంటి విషయము అనేటువంటిది మనం చూసుకోవాలి. దాన్ని పాటించేటువంటి వాడు, దాన్ని శాస్త్రము ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా పాటించేటువంటి వాడు రామాయణంలో పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు, భారతంలో ధర్మానికి ప్రతినిధిగా భూలోకాల్లోకి వచ్చినటువంటి యుధిష్ఠిరుడు. ఇది సమన్వయం, సత్యవాక్య సమన్వయం అనేటువంటి దానికి ఇది. ఇంకా చాలా ఉన్నాయి. అలాగే పురాణాల్లో ఒక చోట దేవీ భాగవతంలో సత్యవ్రతుడు అని ఒక మహర్షి, ఆయన అది వ్రతం, పట్టుదల, ఏమైనా అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అబద్ధమాడను అని పట్టుపట్టి కూర్చుని ఆ రకంగానే నిర్వహించుకుంటున్నాడు. ఆయనకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆయన ఆశ్రమంలో ముక్కు ముంచుకుని తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక పందిని తరుముకుంటూ కొంతమంది ఆ ఆటవికులు, వేటగాళ్ళు వచ్చి అరుచుకుంటూ వచ్చారు. ఆ అరుచుకుంటూ వెతుక్కుంటూ వచ్చారు. అది అప్పుడు ఆ పంది అయ్యి అని ఇట్లా అరిచిందిట. అది మా బీజాక్షరం ఐంకారం. ఈ ఆశ్రమం సత్యవ్రతుని ఆశ్రమంలోకి దూరి వెళ్ళిపోయింది. ఈయన అక్కడ మీద కూర్చున్నాడు. తరుముకుంటూ వచ్చిన వాళ్ళు, ఏమయ్యా పెద్ద మనిషి, ఇటు పంది వచ్చిందా అని అడిగారు. సంకటమైన పరిస్థితి వచ్చింది. సత్యవ్రతుడు అది లోపలికి వెళ్ళడం చూశాడు. వెళ్ళింది అని చెప్తే దాన్ని చంపుతారు, వెళ్ళలేదు అంటే అబద్ధం అండి, తాను చచ్చిపోయినట్టు అవుతుంది. ఇది భయంకరమైన సమస్య వచ్చింది. ఏం చేయాలి?
ఏం చేయాలి? అప్పుడు చాలా ఆలోచించి మహానుభావుడు కనుక వ్యాసుల వారు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మనకి మార్గదర్శనం చేస్తున్నారండి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆపద్ధర్మాలు కొన్ని ఉంటాయి. ఆ ఆపద్ధర్మం నిత్యధర్మం మాత్రం కాకూడదు. చాలా మంది ఆపద్ధర్మాన్ని నిత్యధర్మం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి సంధ్యావందనం చేసేటప్పుడు ముఖ్యకాల అతిక్రమణ దోష నిర్హరణార్థం ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక చేస్తుంటామే మనం. అవి ఎప్పుడైనా తప్పకపోతే చేయవలసినటువంటిది. కానీ మనం నిత్యము ఆ పని చేస్తూనే ఉన్నాం, కాలం తప్పిస్తూ ఉన్నాం, ఆ పని చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ మహానుభావుడు దైవ సంపద కలిగినటువంటి వాడు కనుక ఆయన ఏం చేశాడు, అయ్యా చూచిన కంటికి చెప్పే శక్తి లేదు, చెప్పే నాలుకకు చూచే శక్తి లేదు అన్నాడు. ఈ మాట అన్నాడండి ఆయన. చూచే కంటికి చెప్పే శక్తి లేదు, చెప్పే నాలుకకు చూచే శక్తి లేదు. మీ పంది మీరు మీ సంగతి ఎవరో తెలుసుకోండి అన్నాడు ఆయన. అట్టాక సత్యవ్రతాన్ని కాపాడుకున్నాడు. వాళ్ళు మూర్ఖులు కదా, రజోగుణం తమో గుణాలు బాగా బలిసినటువంటి వాళ్ళు కనుక ఏదో పిచ్చాయని మాట్లాడుతున్నాడే తీసుకెళ్ళాడు. సత్యం కాపాడబడింది, పంది హింస లేకుండా అది కాపాడబడింది. కాబట్టి పురాణాలు, శృతి స్మృతి పురాణాలన్నీ కూడా ఈ విధంగా సత్యపాలన మొదలైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఏ రకంగా కాపాడుకోవచ్చో కొన్ని మార్గాలు చెప్పినాయి. అందుకనే మనం ఇతిహాస పురాణాలు చదవాలి. ఇతిహాస పురాణాలు ఎందుకు చదవాలి అంటే అభయదితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్శినః యుక్తా ఆయుక్తా అలూక్షా ధర్మకామా స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా వర్తేథాః అని వేదానుశాసనం. నీకు ఏదన్నా ఈ పని చేయొచ్చునో చేయకూడదు అనే సందేహం వస్తుంది. ఎవరిని ప్రమాణంగా తీసుకోవాలి? మహానుభావులు కొంతమంది ఉన్నారు. 6 లక్షణాలు చెప్పారు. ఆ 6 లక్షణాలు మహాలక్షణాలు ఉన్నవాడు నీకొచ్చిన సమస్య లాంటి సమస్య వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాడో ఆ రకంగా ప్రవర్తించు అని చెప్పాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, సమ్మర్శిన వివేకశీలుడు, విచారక్షమం, కొన్ని ఎంతో తీవ్రంగా ఆలోచిస్తే కానీ అక్కడ మనకు అసలైనటువంటి విషయం ఏమిటో తెలియదు. యుక్తాహ అంటే దృఢమైన నిష్ఠ కలిగినటువంటి వాడు. ఆయుక్తాహ పరప్రేరణ లేకుండా తనంత తాను ధర్మంలో నిలబడగలిగినటువంటి వాడు. అలూక్షాహ రూక్ష స్వభావం లేనిటువంటి వాడు. ధర్మకాముడు ధర్మమునందే కామం కలిగిన వాడు. ఏ రకంగా ప్రవర్తిస్తాడో ఆ రకంగా ప్రవర్తించు. ఇటువంటి మనుషులు మనకు బజార్లో దొరుకుతారండి, సూపర్ మార్కెట్లో దొరుకుతారా? ఇతిహాస పురాణాల్లో దొరుకుతారు. ఇతిహాస పురాణం అందుకనే ఇతిహాస పురాణాభ్యాం వేదం సోమబ్రహ్మహే అని అన్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ సత్యవ్రతుడు సత్యగా ధర్మ రక్షణ అనేటువంటిది ఏ రకంగా చేసుకోగలిగాడో చూచి మనం కూడా అటువంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ రకంగా ప్రవర్తించాలి అని. తర్వాత ఇది 3వ పురాణంలో ఇతిహాస పురాణాలు. ఇటువంటి కథలు మనకు చాలా ఉన్నాయి. ఇంకా భాగవతంలో ప్రారంభంలోనే ఆ సత్యాన్ని గురించి ప్రార్థన చేశారు. జన్మాద్యస్య యతోన్వయాద్ ఇతరతశ్చ అర్థేష్వభిజ్ఞః పుమాన్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారి మృగాం యథా వినిమయో యత్ర త్రిసర్గో వృష ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానమే మొత్తం భగవద్గీత. 12 స్కంధాలు ఉన్నటువంటి 18,000 శ్లోకాలు కలిగినటువంటి
భాగవతం అంతా ఇందులో చెప్పింది ఏమిటి? సత్యం, పరమమైన సత్యము. ఆ సత్యం యొక్క వివరణ అంతా కూడా ఆ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకం చెప్పుకోవడానికి 2-3 గంటలు పడుతుంది. రేఖామాత్రంగా ఇది జన్మాద్యస్య యతః, యవ్వనిచే జనించు, ఇతరతశ్చ అన్వయ వ్యతిరేకాల చేత కూడా ఇది నిరూపితమవుతుంది. ఇతక సత్యాన్ని గురించి, ఆ పరబ్రహ్మ రూపమైనటువంటి సత్యాన్ని గురించి మనకు చాలా విస్తృతంగా ఈ శ్లోకం వివరిస్తోంది. చెప్పాను కదా, దీని వ్యాఖ్యానమే మొత్తం భాగవతం అంతా కూడా. కాబట్టి అటువంటి సత్యం పరం ధీమహి, సత్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి, సత్యంలో కూడా అవాంతర భేదాలు ఉంటాయి, కొన్ని సత్యాలు. అందుకనే ధర్మశాస్త్రాల్లో కూడా ఒక వివేకవంతమైనటువంటి మాటను చెప్పారు. సత్యం బ్రూయాత్, సత్యమే పలకండి. ప్రియం బ్రూయాత్, సత్యాన్ని కూడా ప్రియంగా చెప్పండి. సత్యం అనేదాన్ని నేను సత్యం చెప్తున్నాను కదా అని అవతల వారి హృదయానికి బాధ కలిగేటువంటి మాట మాత్రం చెప్పద్దు. చిన్నప్పుడు చందమామలో ఒక కథ చదువుకున్నాం, చిన్న జోక్స్. ఇంకా ఏమండి తిమ్మయ్య గారు టైం ఎంత అయింది అని అడిగాడు ఒక పెద్దవాడు. అదే నా పేరు నీకు ఎట్ట తెలిసింది అన్నాడు వాడు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది అన్నాడు. సత్యమే ప్రియంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నానృతంచ ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యమైన అప్రియమైతే దాన్ని మాట్లాడద్దు, చెప్పద్దు. చెప్పకపోతే పర్వాలేదు. నబ్రూయాత్ సత్యం అప్రియం, నానృతంచ ప్రియం బ్రూయాత్. అబద్ధం చెప్పి అవతలవాడి మనస్సుకి తృప్తి కలుగుతుంది కదా అని లేనిపోనివన్నీ చెప్పద్దు. నువ్వేమిటండి, నువ్వు మనిషివా? సాక్షాత్తు దేవలోకంలో నుంచి దిగొచ్చిన వాడివి కాబట్టే నాకు ₹1,00,000 ఇస్తున్నావు. ఇట్లాగా వాడేదో కొంచెం ఇస్తే వాడిలో లేని గుణాలన్నీ ఆపాదన చేసి వాడికి తృప్తి కలిగించి ఆ అడ్డమైన అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. ఎంత మాట నోట్లో నుంచి మాట రావాలి అని అంటే ఎంతసేపు ఆలోచించి మాట్లాడాలి అనేటువంటి దాని గురించి ఇవన్నీ చెప్తూ ఉంటాయి మనకు. అందుకనే ఒక చెప్పానేమో ఇది వరకు, పరిపూర్ణానంద సరస్వతి స్వాముల వారు ఏదో సభలో రఘునాథ్ శర్మని గురించి చెప్తూ, రఘునాథ్ శర్మ గారి నోట్లో నుంచి మాట ఏదైనా వస్తే కంఠంలోనే ఎడిట్ అయ్యి బయటకు వస్తుంది అని అన్నాడు. అంటే నేను దాన్ని అట్లా తీసుకోలే. ఆయన నన్ను ఇండైరెక్ట్గా హెచ్చరిక చేసినారు. అయ్యా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని నాకు హెచ్చరిక చేశారని నేను అనుకున్నాను. నానృతంచ ప్రియం బ్రూవ్యా ఏష ధర్మ సనాతన అని. ఈ రకంగా శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు అన్వయంతో వ్యతిరేకంతో అనేకమైనటువంటి సందర్భాల్లో సత్యస్థితిని సుస్థితి పరచి మనకు వాంగ్మయ పేటికలో పెట్టి అందించినాయి. కాబట్టి సత్యం పరం ధీమహి, అటువంటి సత్యమైనటువంటి అత్యుత్కృష్టమైనటువంటి దానిని ధీమహి. ధీమహి అనేది లౌకిక ప్రయోగం కాదు. ధీమహి అనేటువంటిది గ్రామటికల్గా సరైన పదం కాదు, అది ఆర్ష ప్రయోగం. ధ్యాయేమ, సత్యమును మనము ధ్యాయేమ, ధ్యానం చేద్దాము. ధ్యానం చేయటువంటి అర్థం ఏమిటనమాట? అవిచ్ఛిన్నంగా దానిని కాపాడుకుంటూ ఉందాము. స్వస్తి.